ఒకవైపేమో అనేక ధర్నాలు చేశాం, నిరాహార దీక్షలు చేశాం. మరి మా నాయకుడు గుంటూరులో 8 రోజులు ప్రత్యేక హోదా గురించి నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఢిల్లీలో 2 సార్లు ధర్నా చేశాం. మరి ఢిల్లీలో రాజీనామా చేసిన తర్వాత మా 5 మంది పార్లమెంట్ సభ్యులు 6 రోజులు నిరాహార దీక్ష చేశారు. ఆ తర్వాత మా నాయకుడు అల్లు పెరగకుండా ఒక పట్టుదలతో లక్ష్యానికంటే ఎక్కువగా పాదయాత్ర చేయడం జరిగింది. 3000 కిలోమీటర్లు అంటే 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఇంకో వైపేమో చంద్రబాబు నాయుడు రాయలసీమలో పుట్టి రాయలసీమ నుంచి రాజకీయాల్లోకి వచ్చి రాయలసీమ సొంత ఊరని కూడా వదిలేసి కుప్పం పోయి అక్కడ అనేక దఫాలు పోటీ చేసి రాయలసీమ వాసులనే ఆయన అతులు నాటే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మా జిల్లాలో అయితే, చిత్తూరు జిల్లాలో అయితే ఆయన వేషాలు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ జిల్లా ప్రజలకు తెలుసు. ఈరోజు చూస్తే ఎన్నికల్లో ఏ విధంగా ఆయన గెలవాలా అని చెప్పి అధికార దుర్వినియోగం అంటే దానికి పరాకాష్ట చంద్రబాబు నాయుడు. ఇంత పెద్ద నివేదిక ఏ నియోజకవర్గంలో ఎవరెవరిని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారిని మీరు మేనేజ్ చేయొచ్చు అని చెప్పి ప్రతి నియోజకవర్గం గురించి 14 నియోజకవర్గాల గురించి ఆయన ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. అడిషనల్ డీజీ ఏబి వెంకటేశ్వరరావు గారు. మరి ఈ విధంగా గవర్నమెంట్ పనితీరు ఈ విధంగా చంద్రబాబు నాయుడు చేస్తే మరి దాన్ని ఎవరు కూడా తప్పులు పెట్టకూడదు. అదేవిధంగా మా జిల్లాలో అయితే కొంతమంది కరుడుగట్టిన తీవ్రవాదుల కంటే ఇంకా ఎక్కువగా పనిచేసే పోలీస్ ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేయకుండా ఈ జిల్లా నుంచి 3 సంవత్సరాల పైన పనిచేస్తే బయట పంపించాలి. అది లేకుండా అందరినీ కూడా వేకెన్సీ రిజర్వేషన్లో పెట్టి వారి ద్వారా మొత్తం ప్రతి నియోజకవర్గానికి ఒకరిని ఇన్ఛార్జిగా పెట్టి అందరినీ కూడా ఎలక్షన్ కోసమే వాడుకుంటామంటే నేను ఎన్నికల్లో అడ్జస్ట్ చేయడం జరిగింది. ఒకటి నాన్ ఫోకల్ పోస్ట్ అని చెప్పి వేకెన్సీ రిజర్వ్ అంటే నాన్ ఫోకల్ పోస్ట్ కాబట్టి ఈడే పెట్టచ్చు అని చెప్పి జిల్లాలోనే పెట్టుకొని వాళ్ళ ద్వారా ఎలక్షన్స్ అంతా కూడా నడిపే విధంగా చేయడం జరిగింది. దాదాపు ఒక ఇన్స్పెక్టర్ అయితే డబ్బులు కూడా ఒక వ్యాన్లో డబ్బులు కూడా తీసుకొచ్చి 4-5 నియోజకవర్గాలకు ఇచ్చారు. అది ఆ విషయం కూడా మేము తెలియపరిస్తే దాన్ని కనీసం దానికి రెస్పాన్స్ కూడా లేదు. ఇది చాలామంది అధికారులు, ముఖ్యంగా వాళ్ళ పేర్లన్నీ కూడా దీంట్లో ఉన్నాయి, మళ్ళీ కావాలంటే మీరు తీసుకోవచ్చు. నేనే అడ్రస్ చేశాను. అదేవిధంగా ఈ ఎస్పీ గారు అయితే ఇప్పుడు కూడా ఒకే ఒక పక్షంలో పనిచేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ కోసమే నేను పనిచేస్తాననే రీతిలో పనిచేస్తూ ఉన్నాడు. అది కూడా ఎలక్షన్ కమిషన్ గోపాలకృష్ణ ద్వివేదికి నేను అడ్రస్ చేస్తే దాని మీద ఏం చర్యలు లేదు. ఇంకొక వైపు ఏం చెప్తాడంటే ఎలక్షన్ కమిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిందే చేస్తారని చెప్పి దానికి ఒక రంగు పూస్తాడు. అట్లాగైతే ఈరోజు దాదాపు 11 మంది ఆఫీసర్లను ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వారినే ఎక్కువగా దాంట్లో పెట్టుకొని ఈ ఎలక్షన్ విధులకు అంత 14 నియోజకవర్గాలకు కూడా నియమించుకొని వారి ద్వారా అన్ని రకాల ప్రలోభాలు, అన్ని రకాల మాకు నష్టం జరిగే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి బయటకేమో బీరాలు పలుకుతాడు. మరి ఇప్పుడు ఏదైనా ఉంటే నేను మీ పెద్ద కొడుకు, మీ పెద్దన్న అంటాడు. పెద్ద కొడుకు, పెద్దన్న అంటే ఇప్పుడు ఆయన కానీ నేను కానీ ఇంకెవరన్నా ఉంటే మా ఇంట్లో మా తల్లిదండ్రిని లేదా మా అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను సక్రమంగా చూస్తామంటే సొసైటీకి అంతా తెలుస్తుంది. ఆ విధంగా కాకుండా నువ్వు మీ తమ్ముడిని పట్టించుకోలేదు, మీ సిస్టర్స్ని పట్టించుకోలేదు, మీ తల్లిని కూడా పట్టించుకోలేదు, మీ తల్లి మీద ఉండే జూబ్లీ హిల్స్ ప్రాపర్టీ కూడా నీ కొడుకు లోకేష్ మీద మార్చుకున్నావు. ఇంత స్వార్థపరుడుగా ఉండి నువ్వు నేను పెద్ద కొడుకు మీకు అని చెప్పి ప్రజలకు నమ్మజెప్తే ఏ విధంగా అది మనం నమ్మాలో మీరు అర్థం చేసుకోవాలా. మా చిత్తూరు జిల్లా వాళ్ళకైతే తెలిసి ఈయన గురించి ఇతను చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని. ఎన్నికల్లో కూడా చూసారు మీరు, చెప్పింది ఏంది, ఆయన 600 హామీలు ఇచ్చాడు.
చేసింది ఏంది అవన్నీ కూడా మర్చిపోయాడు. దాన్ని ఏమంటారు, సినిమా ఒకటి ఉంది గజనీ అని, గజనీలో మాదిరి ఈ 5 సంవత్సరాలు వ్యవహారం చేశాడు ఎన్నికల ముందు చెప్పింది చెప్పి. ఈరోజు చూస్తే పసుపు కుంకల వల్లే మహిళలంతా ఎక్కువగా వచ్చారు, మా పార్టీ మహిళల మద్దతుతోనే గెలుస్తుందని చెప్పాడు. పసుపు కుంకం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. వారికి వడ్డీ లేని రుణాలు బ్యాంకులు రుణాలు చెల్లిస్తే వడ్డీ లేని రుణాలు అంటే ప్రభుత్వం వడ్డీ చెల్లించాలి బ్యాంకులకు. నువ్వు ఈ 5 సంవత్సరాలు దాని మాట ఎత్తుకోలేదు. నువ్వు 10,000 ఇచ్చినా ఇంకా ప్రతి మహిళ మీద కూడా వాళ్ళని ఎత్తిన ఇంకా వడ్డీ డబ్బులే ఉన్నాయి. ఇంకా అసలు విషయం మనం మర్చిపోవాలి. ఆ రోజు ఏం చెప్పాడు, మొత్తం మహిళా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తా అన్నాడు. మరి ఈరోజు మళ్ళా మహిళలను మోసం చేయడానికి 4 సంవత్సరాల 9 నెలలు 10 నెలలు మర్చిపోయి 2 నెలల ముందు ఎన్నికల ముందు పసుపు కుంకం పేరుతో 3 విడతలుగా 10,000 వేశాడు. అదేవిధంగా రైతు భరోసా అని ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, మా నవరత్నాలు ఇప్పుడు 2.5 సంవత్సరం ముందర గుంటూరులో ప్లీనరీ సెషన్ జరిగింది. ఆ ప్లీనరీలో ఆయన ప్రకటించాడు. వాటిని ఎన్నికల ముందు కాఫీ కొట్టి పెన్షన్లు 1000 రూపాయలు 2,000 చేయడం కానీ, ఆ తర్వాత రైతు భరోసా కింద 3,000 ఒకసారి 4,000 వేశాడు. నిజంగా ఆయనకు రైతుల మీద కానీ మహిళల మీద కానీ అక్కడుంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడైనా చేసిండొచ్చు, ఎంతైనా ఇచ్చిండొచ్చు, మేము కూడా దాన్ని ఆహ్వానించండి వాళ్ళం. మరి ఆ విధంగా చేయలేదు. నాలుగోది, ఎక్కడ ప్రభుత్వ డబ్బుతో మనం ఎన్నికలు చేయొచ్చు, ఎక్కడ మనం ఏ విధంగా చేస్తే ప్రభుత్వ సొమ్మును వాళ్ళకి ఎరగా వేసి మనం ఓట్లు మలుచుకోవచ్చు అని ఒక పెద్ద ఎత్తున మరీ నా మీద అయితే పెద్ద కుట్ర చేశాడు. కేవలం అంతా కూడా ఉంది, డీటెయిల్ రిపోర్ట్ అంతా కూడా కేవలం డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ అంటే మైక్రో ఇరిగేషన్ అని ఉంటుంది కదా, దాన్ని ఆ డిపార్ట్మెంట్ నుంచి 5,589 మందికి ఒక పొంగునూరు తంబల్పల్లి నియోజకవర్గాలకు మాత్రమే ఇచ్చాడు ఈ జిల్లాలో ఎన్నికల తర్వాత. ఇది మేము లెటర్ కూడా రాశాను. లెటర్ ఎలక్షన్ కమిషన్కి రాస్తే ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే ఇది ఆన్గోయింగ్ ప్రాజెక్టు, దీన్ని ఆపడానికి లేదు అని చెప్పింది. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ పేరుతో ఆయన నెపం పెట్టుకొని దాదాపు 5,589 మంది ఎస్సీ ఎస్టీ బెనిఫిషరీస్కు 34,56,82,407 టోటల్ సిస్టమ్ కాస్ట్ అయితే దాంట్లో సబ్సిడీ అమౌంట్ 32,80,840 రూపాయలు. 32,80,840 రూపాయలు సబ్సిడీ అమౌంట్ మాత్రం రిలీజ్ చేస్తాడు ఎన్నికల ముందు. 2 నియోజకవర్గాలు, పొంగునూరు తంబల్పల్లి నియోజకవర్గాలు, అంటే 5,589 కుటుంబాలలో కనీసం 4 ఓట్లు 5 ఓట్లు పెట్టుకుంటే కూడా దాదాపు 20-25 వేల ఓట్లను ప్రభావితం చేసే విధంగా ఆయన ఈ 32 కోట్ల చిల్లర సబ్సిడీ రిలీజ్ చేశాడంటే ఇది ఎంత దుర్మార్గమో ఎంత అక్రమమో మనం అంతా కూడా గ్రహించాల. పైకేమో నీతులు చెప్తున్నాడు, లోపలేమో అన్నీ కూడా కుట్రలు కుతంత్రాలతో ఎన్నికలు చేయాలని చెప్పే దీంతోనే ఇది ఒకటే బిట్టర్ ఎగ్జాంపుల్. ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఇట్లా జరిగింటుంది. మరి ఇది ఎలక్షన్ కమిషన్ కట్టెస్ట్ చేస్తే వాళ్ళేమో ఆన్గోయింగ్ ప్రాజెక్టు వీ కెనాట్ స్టాప్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఒక 2 నియోజకవర్గాల్లో దాదాపు 6,000 కుటుంబాలకు ఈ విధంగా 32,80,840 ఇందాకనే చెప్పాను. ఇంత డబ్బులు ఇస్తే ఒక్కొక్క కుటుంబానికి దాదాపు 1,00,000 లోపల బెనిఫిట్ అవుతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అయిన ఎస్సీ ఎస్టీలు మాకు ఓట్లు వేస్తారని అడుగుతున్నాను. ప్రతి దీంట్లో కూడా ఆయన ప్రభుత్వ సొమ్ముతో ఎన్నికలు చేయాలనే నెపంతోనే ఆయన పసుపు కుంకం కానీ, ఈరోజు రైతు భరోసా కానీ, 4వ విడత రైతు రుణమాఫీ కానీ, ఈ విధంగా మైక్రో ఇరిగేషన్లో ఎస్సీ ఎస్టీలను మభ్యపెట్టడానికి 32 కోట్లు ఒక జిల్లాలోనే 2 నియోజకవర్గాల్లో ఖర్చు చేశాడంటే మరి ఈ విధంగా రాష్ట్రం అంతా కూడా ఏ విధంగా ప్రభుత్వాన్ని ధనాన్ని దుర్వినియోగం చేశాడో మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మళ్ళీ నిన్న రాత్రి చెప్తాడు, మీడియా ముందుకు కూడా రాలేదు ఆయన, ఈరోజు ఏదో మాట్లాడినట్లు ఉన్నాడు. పోలింగ్ మూసేదాకా అన్ని డ్రామాలు చేశాడు. ధర్నా స్వయంగా ముఖ్యమంత్రి కర్మ, మనకు ఇలాంటి ముఖ్యమంత్రి దొరికాడు. ముఖ్యమంత్రి నేరుగా పోయి ఎలక్షన్ కమిషన్ ముందర ధర్నా చేస్తూ ఉన్నాడంటే
ఇంకా ఇంత కంటే విడ్డూరమైంది ఏదీ లేదు. నిజంగా ఎలక్షన్ కమిషన్ మాకు అన్యాయంగా ఆయనకు అన్యాయం చేసి మాకు ఫేవర్ చేస్తుంటే మేము ఇన్ని లెటర్లు రాసి కొట్టుకుంటే దేని మీద కూడా యాక్షన్ తీసుకోలేదు. మరి రాష్ట్రం అంతా కూడా అదే విధంగా ఉంది. ఆయన పోయి నిన్న మళ్ళా ఎల్లో మీడియాకి అంతా లీక్ ఇస్తాడు, ఏది 130 సీట్లు వస్తాయి అని చెప్పి వాళ్ళు ఆయన భజన చేస్తారు. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద అనేక జిల్లాలలో అనేక రకాల అల్లర్లన్నీ కూడా జరిగాయి నిన్న. కారణం పోలీసులు ఉన్నారు, వాళ్ళ కార్యకర్తలు చాలా పిచ్చిమీరి దౌర్జన్యాలు చేశారు. నిన్న మా నియోజకవర్గంలో అయితే ఒకే ఒక చోట పెద్ద ఎత్తున గలాటా చేసి మా కార్యకర్తలందరినీ కొట్టి పోలీసుల మీద కూడా మ్యాన్ హ్యాండిల్ చేసి అక్కడ ఉండే కానిస్టేబుల్స్ మీద కూడా దానికి ఇంతవరకు కేసు కూడా కట్టలేదు. మరి ఈ విధంగా ఉంటే ఇంకా మీరు చూస్తూ ఉన్నారు, పూతలపట్లో పాపం ఎస్సీ అభ్యర్థి యువకుడు మంచివాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు సీట్ ఇవ్వడం జరిగింది. ఆయనను ఒక ఎస్సీ అభ్యర్థిని కూడా చూడకుండా ఆయన కిడ్నాప్ చేసి ఒక రహస్య ప్రాంతానికి తీసుకుపోయి మ్యాన్ హ్యాండిల్ చేసి చావు బతుకుల్లో ఉంటే నిన్న ఇక్కడ ప్రైమరీ చికిత్స చేసిన తర్వాత సీరియస్గా ఉందంటే మళ్ళీ బెంగళూరు అపోలో హాస్పిటల్కి తరలించడం జరిగింది. తమ్మలపల్లిలో ఆర్పి వెంకటరమణారెడ్డిని రాళ్లతో కొట్టి కాళ్ళతో తొక్కి చనిపోయిన దాకా వదలలేదు. అక్కడ అడ్డం వచ్చిన వాళ్ళు కూడా అందరినీ కొట్టి వాళ్ళందరినీ కూడా తరుముకున్నారు. బూతుల వద్ద రాకుండా అడ్డుకున్నారు. మళ్ళీ జీడి నెల్లూరులో కూడా మా శాసనసభ్యుడు ఇప్పుడు ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాళ్ళ దీంట్లో కూడా గోవింద్ రెడ్డి అని చెప్పి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు వాళ్ళ అబ్బాయి సురేష్ అని చెప్పి అతని తల పగలగొట్టారు. మరి కుప్పం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యంలో ఉన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పర్యటిస్తూ ఉంటే అక్కడ అందరూ కూడా అన్ని బూతులు ఎక్కడ కూడా నువ్వు రాకూడదు, బూతుల దగ్గర పర్యటించకూడదు అని చెప్పి మా అభ్యర్థి ఎన్ రెడ్డప్పను అడ్డుకోవడం జరిగింది. ఈ మాదిరి చూస్తే తాడిపత్రిలో ఒక మర్డర్ జరిగింది. జమ్మలమడుగు, రాజంపేట, ప్రొద్దుటూరు, ఆళ్లగడ్డ, రాఫ్తాడులో పరిదిగించి దాడులకు పాల్పడినారు. మళ్ళీ ఈయనేమో చెప్పేదేమో రాయలసీమ రత్నాలసీమ అంటాడు. మరి అందరూ కూడా వీళ్ళంతా కూడా ఫ్యాక్షనిస్టులే. ఇక్కడ ఉండే క్యాండిడేట్లు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు. వాళ్ళందరినీ కూడా పెంచి పోషిస్తూ ఉన్నాడంటే మరి ఆయన ఫ్యాక్షనిస్టులందరినీ కూడా ఫ్యాక్షనిజాన్ని రాయలసీమలో మళ్ళా పురిగొల్పుతూ ఉన్నాడు అనేది ఈ ప్రాంతాలు చూస్తేనే మీరు జమ్మలమూడ కానీ, రాజంపేట కానీ, ప్రొద్దుటూరు కానీ, ఆళ్లగడ్డ కానీ, తాడిపత్రి కానీ, రాప్తాడులో కానీ అందరూ కూడా ఫ్యాక్షనిస్టులే ఆడ వాళ్ళ అభ్యర్థులుగా ఉన్నారు. మరి వాళ్ళంతా ప్రత్యేకించి మా నాయకుల మీద, కార్యకర్తల మీద, అక్కడ కంటెస్ట్ చేసే అభ్యర్థుల మీద దాడులకు పాల్పడినారు. మరి ఈ ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేశామని చెప్పి చంద్రబాబు చెప్తున్నాడు. మళ్ళీ ఆయన ప్రజాస్వామ్యంలో అయితే ఆయన 4.5 సంవత్సరం 5 సంవత్సరాల దగ్గర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ 5 సంవత్సరాల్లో ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను చంపేశారు, ఎంతమంది కార్యకర్తలను చంపేశారు, ఎంతమంది మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు వాళ్ళకి సంబంధం లేకపోయినా కానీ ఎన్ని కేసులు నమోదయ్యాయి అవన్నీ కూడా చూస్తే తారస్థాయికి ఆయన పోలీసు బలగాన్ని వాడుకునే దాంట్లో తారస్థాయికి చేరినాడని మనం చెప్పక తప్పదు. ఈరోజు చూస్తే మళ్ళీ ఆయన ఏం చెప్తున్నాడు, ఇది ప్రజాస్వామ్యం రాష్ట్రమేనా అంటున్నాడు. ఎవరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు? మేము ఏ అధికారంతో కూనీ చేశాము? నువ్వు ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన మాటలు కాదు కదా. నువ్వు ముఖ్యమంత్రిగా ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత చంద్రబాబుది. ఆయన ఒకేసారి ప్రజాస్వామ్యాన్ని చంద్రస్వామిగా మలుచుకోవాలనే ప్రయత్నం చేసి ఇంత అరాచకానికి పాల్పడితే ఈరోజు ఎవరు కూడా ఆయనకు మాట్లాడే పరిస్థితి లేదు. ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు, వాళ్ళ మీద అనేక రకాల గూండాల అంతా చేయడం జరుగుతోంది. మరి ఈరోజు పోలీస్ వ్యవస్థను ఈ అధికార బలంతో ఆర్థికంగా మా మీద అంతా కూడా ప్రభుత్వ సొమ్ముతో గెలవాలనే తాపత్రయంతో కోట్ల రూపాయలు 6,000 కుటుంబాలకు
32 కోట్ల పైన నువ్వు ఖర్చు చేసావంటే 2 నియోజకవర్గాల్లో ఏ విధంగా నువ్వు పాల్పడుతూ ఉన్నావో అవినీతికి, అక్రమాలకు, మరి అన్ని అక్రమాలు నువ్వు చేసి ఈరోజు బీరాలు బలుపుతున్నాడు. ఓడిపోతా అని తెలిసి ఆయనకు తెలిసి కూడా వాళ్ళ మీడియా 130 స్థానాలు వస్తాయని చెప్తున్నారు. ఏదేమైనా కానీ ఈ పద్ధతి చంద్రబాబుకే తగ్గుతుంది తప్పితే ఇంకెవరు కూడా తగదు. మీరేమో స్టేలు తెచ్చుకుంటారు మీ మీద ఉండే కేసులన్నీ కూడా. మీకెందుకంటే కోర్టులలో మీకు బలం ఉంది, కోర్టులలో మీకు అధికార బలాన్ని వాడుకునే వాళ్ళు, లేదంటే మీ అనుచరగణం ఉన్నారు, మీరు స్టేలు తెచ్చుకుంటారు. అనవసరంగా కాంగ్రెస్ పార్టీతో కుమ్ముక్కై జగన్మోహన్ రెడ్డి మీద తప్పుడు కేసులన్నీ కూడా బనాయించారు. దాంట్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లందరూ కూడా క్లీన్ చిట్తో బయటపడితే ఇంకా ఆయన మీద కేసులు ఉన్నాయి, ఆయన దోషి అని. అసలు దోషి నువ్వు. స్టేల్తో నువ్వు దాన్ని మభ్యపెట్టుకోవడం, ఏమి సంబంధం లేని ఇతని మీద కేసులు పెట్టి ఈరోజు ఆ కేసులో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లందరూ కూడా క్లీన్ చిట్తో బయటపడితే నువ్వేమో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు దోషి, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి పాల్పడ్డాడు అని చెప్తావు. ఏ అధికారంతో జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి పాల్పడ్డాడు, ఏ విధంగా పాల్పడ్డాడు అనేది చెప్పాల్సిన పరిస్థితి చంద్రబాబుకు ఉంది. కానీ అది చెప్పాడు తప్ప, తన మీద ఉన్న కేసుల గురించి మాట్లాడాడు తప్ప ఎప్పుడు కూడా ఎన్నికల కోసం ఒక ఆయుధంగా జగన్మోహన్ రెడ్డిని ఓ దోషిగా చిత్రీకరించాలని చెప్పే ప్రయత్నం, దానికి బలం చేకూర్చేదానికి ఎల్లో మీడియా ముందుకు రావడం చాలా దురదృష్టకరం అని చెప్పి నేను భావిస్తాను. ఏదేమైనా కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు. ఓటుకు కోట్లు కేసులు కానీ, అదేవిధంగా ఆయన మీద ఉన్న అభియోగాల మీద హైకోర్టులో స్టే ఉన్న సంగతి అందరికీ తెలుసు. వీటన్నిటి మీద తీవ్రంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిస్పందిస్తాం. స్పందించేదే కాకుండా దాని మీద చర్యలు కూడా తీసుకునేదానికి వెనుకాడమని చెప్పి చంద్రబాబు నాయుడుకి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. నువ్వేమో ఎన్నికల ముందు ఒకటి చెప్తావు, ఎన్నికల తర్వాత ఒకటి చెప్తావు. నువ్వేమో తప్పులు చేస్తావు, నీ మీద కోర్టుల్లో స్టేలు తెచ్చుకుంటావు. అది ఏమి తప్పులు చేయని జగన్మోహన్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై అనేక కేసులన్నీ బనాయిస్తావు. ఇవన్నీ కూడా ఒక కుట్రపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉండకూడదనే ఆలోచనతో చేశాడు తప్ప వేరే విధంగా చేయలేదు. వాటికి అన్నిటికీ కూడా ఈరోజు ప్రజలు జవాబు చెప్పారు. నిన్న జరిగిన ఎన్నికలే నిదర్శనం. ఎక్కడ చూసినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి రాష్ట్రంలో మొత్తం మీద ఉంది. తప్పకుండా అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వస్తాం. వచ్చిన తర్వాత ఎవరు తప్పు చేస్తున్నా కానీ వాళ్ళకి శిక్ష తప్పదు. దానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ప్రధానంగా నేను చంద్రబాబు నాయుడుకి తెలియజేస్తా ఉన్నాను. చిత్తూరు ఎస్పీ మాది చిత్తూరు కదా. ఆయన విక్రాంత్ పాటిల్ గారు, విక్రాంత్ చౌదరి వాళ్ళ భార్య చంద్రబాబు నాయుడు బంధువు అంట. అందుకే ఆయన చాలా పిచ్చి మీరిపోతున్నాడు. ఇంకేమైనా అడిగేదంటే అడగండి. తప్పనిసరిగా చేస్తాడు, ప్రధానమంత్రిగా చేస్తాడు, ముఖ్యమంత్రి గారు. మీకు అందరికీ తెలుసు రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుందో. నిన్న జరిగిన పోలింగ్ సరళి చూస్తే అందరికీ తెలుసు. మాకు అన్నీ వస్తాయి. కుప్పం 100% వస్తుంది. మా చంద్రమౌళి గారి అబ్బాయి, ఆయనకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి రాలేదు. భరత్ చాలా కష్టపడ్డాడు, చాలా బాగా పనిచేశాడు. నేరులో అయినా మేము గెలుస్తామని నమ్మకం మాకు. కుప్పం కూడా అంటే ఏమి చంద్రగిరిలో ఓడిపోయినాడు, కుప్పంలో ఓడిపోయేది ఏం పెద్ద పని. ఎందుకు ఎలక్షన్ అయిపోయింది కదా, ఏం ఆశ్రయం చేంజ్ చేస్తాం. ఎలక్షన్ అయిపోయింది కదా, ఎలక్షన్ కోసం చేస్తాం. చంద్రబాబు ఎలక్షన్ కమిషన్ టోటల్ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అనుకూలంగా ఉండేది. ఇప్పుడు అది కాదు అంటే దీనికి సంబంధించి కాదు, ఈవీఎంలకు సంబంధించి కావాలని టెక్నికల్ నిన్న చేశాడు. అయితే మీ మీడియానే ఇచ్చింది. పుంగనూరు శాసనసభ్యుడు పోలింగ్ స్టేషన్లో 1 అవర్ పైన వెయిట్ చేస్తూ ఉన్నాడు ఓటేసేదానికని. మా ఊర్లోనే ఈవీఎం చెడిపోయింది, మీ శాసనసభ్యుడిదే చెడిపోయింది. మరి కుట్ర అయితే మా బాగా పనిచేయాలి కదా. మా నియోజకవర్గంలో దాదాపు 40-50 బూతుల్లో, 1-2 కాదు, 40-50 బూతుల్లో గంటల తరబడి చెడిపోయాయి. అది ఎట్లా కుట్ర అవుతుంది?
చంద్రబాబు మా మీద కుట్ర చేసినాడని చెప్పొచ్చు మనం. టెక్నికల్గా చెడిపోతే ఆయన కూడా మా మీద ఆరోపణ చేసేది, ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణ చేసేది. ఎలక్షన్ కమిషనే నిర్బంధంగా ఇవన్నీ కూడా పోలీసుల మీద రాసాము, ఎస్పీ మీద రాసాము, ఇవన్నీ తీసుకోలే కదా. అదే ప్రకాశం జిల్లాలో ఒక ఎస్పీని మార్చాడు, విజయనగరంలో మార్చాడు. సరే, థ్యాంక్ యూ.